ఇచ్చిన పంచేనండి అనాలి. అంతేకాని నేను ఇచ్చిన పంచేనా అండి అని అడనుకోండి, అది దానం కాదు, అది మళ్ళీ భ్రష్టత్వానికి హేతువు. అలా అనకూడదు. ఇక ఇచ్చేయగానే అయింది, ఆయన కట్టుకున్నాడో లేకపోతే పక్కవాడికి ఇచ్చేసాడు, వెంటనే ఇచ్చేసాడు అనుకోండి, మీరు బాధపడకూడదు. ఇదేమిటండి మనం పట్టుకొచ్చిస్తే అలా ఇచ్చేసాడు, ఆయన కోపం అండి కట్టుకోలేదండి అనుకోకూడదు. ఆయన పుచ్చుకోగానే అయింది, ఇప్పుడు ఆయన ఇచ్చుకున్నాడు, నీకు ఎందుకు బాధ? కాబట్టి రమణులకు పాపము చెందుతుందా? మరి దానం చేస్తే అందినట్లే పాపం కూడా వెళ్ళొద్దు, వెళ్ళాలి కదా. అంటే జ్ఞాని విషయంలో ఏమవుతుంది పాపం అంటే, ఒక పెద్ద మంట మండుతోందనుకోండి, ఒక ఇల్లు అంటుకుపోయింది, ఓ ఇల్లు అంటుకుపోతే పెద్ద అగ్ని వెలిగిపోతుంది. ఒక పసిపిల్ల తెలియక తన చిన్ని చేతిలో యదువంశిక లాంటిది, తన చిన్ని చేతిలో కాసి నీళ్లు పోసుకొని ఆ నీళ్ళు ఇలా చిలకరించింది. ఇప్పుడు ఆ మంటలో నీళ్లు కాలిపోతాయా? ఆ నీరు మంటను ఆర్పేస్తుందా? నేనేం పెద్ద ప్రశ్న వేయలేదు మిమ్మల్ని. పెద్ద మంట మండిపోతుంది, ఇల్లు కాలిపోతుంది, దాంట్లోకి తీసుకెళ్ళి ఒక చంటి పిల్ల, చిన్న పిల్ల అంత పాప వెళ్ళి దాని చేత్తో ఇన్ని నీళ్లు పట్టుకుని ఇల్లు కాలిపోతున్నటువంటి మంటలో చేత్తో ఇలా అందా నీళ్లు. ఆ చిన్ని చేత్తో పట్టుకున్నటువంటి నీళ్లు పోసినంత మాత్రం చేత ఆ మంట ఆరిపోతుందా? నీళ్లు కాలిపోతాయా? నీళ్లు కాలిపోతాయి. ఎందుకు అంతసేపు తీసుకున్నారు మీరు? ఏమంటే వీడేమంటాడో అని భయం మీకు. ఆ నీళ్లు అగ్నిహోత్రం మీద చల్లుతూ ఉంటేనే అవి ఉడికిపోయి ఆవిరైపోతాయి తప్ప ఆ నీరు అగ్నిని ఏమైనా చేయగలదా? నీరు అగ్నిని ఆర్పగలదు, సామాన్య ధర్మం. పెద్ద అగ్నిని ఇంత నీరు ఆర్పలేదు, విశేష ధర్మం కదా. జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమః. గురువు జ్ఞానము అనబడేటటువంటి అగ్నిహోత్రం, అది కదిలి వెళ్ళిపోతున్న అగ్నిహోత్రం. అది ఆయన నిరంతర జ్ఞానమునందు ఉంటాడు. ఎప్పుడు బ్రహ్మమును జగత్తు నుంచి విడతీసి బ్రహ్మమును చూస్తూ ఉంటాడు. అలా బ్రహ్మమును చూడగలిగినటువంటి జ్ఞాని అయినటువంటి గురువు మీ పాపాలు పుచ్చుకున్నా ఆయన జ్ఞానమన్న అగ్నిహోత్రమునందు అవి చిన్న పిల్ల చేతిలోని నీటి బిందువుల్లా ఉడికి ఎగిరిపోతాయి అంతే. అది తేడా తప్ప నీవు జ్ఞానివి కాకుండా, నువ్వు గురువువి కాకుండా, నువ్వు అంత స్థాయి పొందకుండా ఆ పని మాత్రం చేయకూడదు. అది ప్రమాదం వస్తుంది, అక్కడ ఇబ్బంది వస్తుంది. అది ఆ స్థాయికి వెళ్ళిపోతారు. అది తనంత తాను క్రమం. ఆ క్రమంలో ఆ సాధనా బలం చేత మెల్లమెల్లగా 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 వెళ్ళి చిట్ట చివరికి ఆ స్థితిని పొందుతారు. అది ఇక పునరావృత్తి ఉండదు. చిత్రం ఏమిటంటే, పుణ్యము చేత మీరు ఏమి సంపాదిస్తారో దానికి 10 కోట్ల రెట్లు ఈశ్వర ప్రీతి చేత సంపాదిస్తారు. అది తేడా. అసలు నిజంగా పరమభక్తుడు అన్న మాట అన్వయం అయ్యేది ఎవరికంటే, ఆయన ఏమి దాని వలన నాకు ప్రతిఫలం రావాలని కోరడు, ఏ సంకల్పం లేదు. ఎందుకు చేస్తున్నావు అంటే, ఈశ్వరుడు నన్ను సాధనంగా వాడుకుని చేయిస్తున్నాడు, ఇంతకన్నా నా జన్మకి భాగ్యం ఏమిటంటే. పట్టకార అంటే ఎప్పుడూ పట్టబడేది. పట్టకార పాలగిన్నె దింపగలదా వేడి పాలని? పైనున్న చెయ్యి పట్టుకోవడం వల్ల పట్టకార వేడి పాలగిన్నెని పట్టుకుని దింపగలిగిందా? పైనున్న చెయ్యి పట్టబట్టి ఎప్పుడూ పైనున్న చెయ్యి పట్టుకుంటే మాత్రమే వేడి గిన్నెలు దింపగలదు, కాబట్టి దానికి పట్టకార అని పేరు. ఆ పట్టుకునేది లేకపోతే అది ఎప్పుడూ గిన్నె దింపలేదు. పాలగిన్నె అక్కడ పటకార అక్కడ పెట్టి స్టవ్ వెలిగించేసి, ఓ పటకారా పాలు పొంగుతున్నప్పుడు దింపేసేయి అని మీరు వెళ్ళిపోయారనుకోండి, అది ఏమైనా పుచ్చుకుంటుంది, అది జడం. ఇప్పుడు జడమును పైనుంచి పని చేయిస్తున్నది చైతన్యం. ఈ శరీరానికి చిత్ జడ గ్రంథి అని పేరు. వేదాంతంలో దీన్ని చిత్ జడ గ్రంథి అంటారు. జడం అంటే ఇందులోంచి చైతన్యము పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది జడం. వెంటనే లోపల ఉన్నటువంటి వాయువు ఏం చేస్తుందంటే కదలడం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆగిపోతుంది. వెంటనే ఆగిపోదు, కొంతసేపు తిరుగుతుంది వాయువు. అందుకే త్రేన్సడం శవం ఒక్కొక్కసారి చిన్న మాటలాగా ఏదో. నేను ఒకసారి ఒక ఇంట్లో చూశాను కూడా, వాళ్ళ ఇంట్లో ఒక ఆవిడపోతే నేను వెళ్ళి చనిపోగానే వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళి నేను అక్కడ ఉండగా కుయ్యని శబ్దం వచ్చింది. అంటే అది లోపల ఉన్న వాయువు నిర్గతం అవుతూ ఉంటుంది. అవుతూ అది ఏం చేస్తుందంటే కదిలి 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 మెల్లమెల్లగా ఆగిపోతుంది. వాల్మీకి మహర్షి రామాయణం ఉత్తరకాండలో చెప్తారు ఈ విషయాన్ని. వాయు ప్రాణ సుఖం వాయువు అంటూను.
ఆ వాయు చలనం ఆగిపోతే శరీరము కాష్టభౌతమవుతుంది అన్నారు. ఇది కొయ్యబారుతుంది, కొయ్యబారి కాలట్టు లేపితే తల వరకు కర్ర లేచినట్టు లేస్తుంది. అందుకని దీనికి చిజ్జడ గ్రంథి అని పేరు శాస్త్రమనందు. ఇప్పుడు ఈ జడము ఎంతసేపు పనిచేస్తుందంటే చిత్తు దీని యందు ఉన్నంతసేపు, చైతన్యం ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఈ జడము జీవుడికి ఉపకారాన్ని చేయగలదు. ఈ చైతన్యాన్ని సక్రమంగా వినియోగించకపోతే ఈ జడమే జీవుడికి అపకారం చేయగలదు. మీరు చాలా జాగ్రత్తగా నేను చెప్పిన విషయాన్ని పట్టుకోవాలి. ఇది మీరు పట్టుకోలేనంతసేపు అనుష్ఠాన ప్రక్రియ యందు ఎప్పుడు ఎక్కడికి ఎందుకు వెళ్ళి ఏం చేస్తున్నామన్న దాంట్లో ప్రయోజనం ఏమీ ఉండదు. అసలు ప్రయోజనం అంతా ఇక్కడే ఉంటుంది. చిత్తుని చైతన్యమును జడమును జీవుని యొక్క అభ్యున్నతి కొరకు వాడుకోవడం నేర్చుకోవాలి బుద్ధి చేత. ఎంతసేపు ఉంటుంది ఈ చైతన్యం? నిత్యమా జీవితము నీటిపై బుగ్గా అంటారు. ఎవరికి తెలుసు? కాబట్టి అది ఎంతసేపు ఉంటుందో తెలియదు. కాబట్టి ఉన్నంతలో నువ్వు ఉపకారం చెయ్యాలి, ఉన్నంతలో నీకు నువ్వు ఉపకారం చేసుకుంటూ ఉండాలి. అందుకే శాస్త్రం ఏం చేస్తుందంటే మినహాయింపునిచ్చుకుంటూ వెడుతుంది. ఇప్పుడు కఠినంగా సిద్ధాంతీకరించి మాట్లాడింది అనుకోండి శాస్త్రం, మీరప్పుడు అది చెయ్యలేరు. అప్పుడు చిజ్జడము మీకు ఉపయోగపడదు, శాస్త్రము అభ్యంతరమై కూర్చుంటుంది. చాలామంది తెలియక మూఢ ప్రచారం అని అంటారు. అసలు శాస్త్రం తెలుసున్న వాడికి శాస్త్రం ఎంత సరళంగా ఉందో అర్థం అవుతుంది. నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే, కార్తీక పౌర్ణమి రేపు స్నానం చేయాలి, గంగా స్నానం. ఒక ఆయనకి జ్వరంగా ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? గంగా స్నానం చేస్తేనే ఆయనకి ఫలితం వస్తుంది అని నేను అన్నాను అనుకోండి. అయ్యా గురువుగారు గంగా స్నానం చెయ్యాలని ఉంది, కాశీ వచ్చాను, రేపు కార్తీక పౌర్ణమి, ఒళ్ళు చాలా వేడితో ఉందండి, జ్వరంగా ఉంది, నేను మరి ఎలా చేయనండి గంగా స్నానం అని అడిగాడు అనుకోండి. నేనేం చేయనయా నీకు జ్వరం వస్తే? నువ్వు గంగలో మునగగలిగితే మునుగు, మునగలేకపోతే నీ దురదృష్టం అని నేను అన్నాను అనుకోండి. అప్పుడు నేను శాస్త్రం చెప్పడంలో విఫలమయ్యానని గుర్తు, తప్పది శాస్త్రదోషం కాదు. ఇది ఏం చేస్తారంటే చెప్పిన వాడి దోషాన్ని శాస్త్రానికి పెడతారు, అక్కడ వస్తుంది దెబ్బ. ఇప్పుడు ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఒక వైద్యం చేయడానికి ఇంకో వైద్యం చేశాడు ఆయన. ఉన్న వ్యాధి ప్రకోపించింది. రెండో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యయ్యో ఈ మందులు వేసుకున్నారా, ఇవి ఆపేసేయండి, ఈ మందులు వేసుకోండి అన్నాడు, తగ్గిపోయింది. ఇప్పుడు వైద్య శాస్త్రంది తప్ప వైద్యుడిది తప్ప? అంటే మీకు వైద్యం చేయడంలో ఒక వైద్యుడు పొరపాటు పడ్డాడు, శాస్త్రమునందు దోషం లేదు, వైద్యుని యందు దోషం వచ్చింది. ఆయన మనిషేగా, ఎక్కడో ఓసారి పొరపాటు పడవచ్చు, కానీ కొన్ని పొరపాట్లు ప్రమాదకరం కాబట్టి అసలు ఆయన అలా పొరపాటు పడకూడదు అని అపేక్షిస్తాం. అలాగే శాస్త్రమును చెప్పేవాడు సరిగా చెప్పకపోతే వాడిది దోషం, శాస్త్రాన్ని ఎప్పుడూ కాదు. ఎందుకో తెలుసా అండి? శాస్త్రము చిజ్జడ గ్రంథిని అభ్యున్నతి కొరకు వాడుకోవడానికి ఎప్పుడూ అవకాశం ఇస్తూనే వెడుతుంది. మజ్జనము చెయ్యాలి అంటే తల మునగాలి నీటిలో, తల ముంచి స్నానం చెయ్యాలి, జ్వరంగా ఉంది, కంఠం వరకు చేయగలవా స్నానం అంటే, అయ్యా కంఠం వరకు కూడా చేసినా తట్టుకునేటట్టు లేదు నా పరిస్థితి, చాలా వణుకుగా ఉంది. ఓ అలాగా, సరి అయితే నువ్వు కంఠం వరకు కూడా నీటిలోకి వెళ్ళలేవు, పోనీ ఇక్కడి వరకు గంగలో నీళ్లు తీసుకుని చెంబుతో పోసుకోగలవా? అయ్యా అలా పోసుకొని ఆ బట్ట తడిస్తే కూడా నిలబడలేను. ఓ అలాగా, సరి ఓ పంచేయి, ఉద్ధరిణితో నీళ్లు తీసుకుని నిలబడి ఆపోహిష్టామయోభవస్థాన బుర్జే దధాతనాన్ని చల్లుకోగలవా? నాకు మంత్రం రాదండి. పోనీ వచ్చిన వాడితో వెళ్ళి ఆయన స్నానం చేసి వచ్చాక ఆయన స్నానం చేయకముందైనా సరే చల్లించుకుని వెళ్ళిపోతావా? అంతసేపు అసలు నేను వెళ్ళి నిలబడగలనా అని అనుమానంగా ఉందండి. పోనీ దూరంగా ఆ ఘాట్లో నిలబడి ఒక్కసారి గంగవంక చూసి గంగా నది గంగా నది గంగా నది అని వెళ్ళిపోతావా? రాగలనా అన్నది అనుమానం అండి. పోనీ నువ్వు మంచం మీదే పడుకుని కంబళీ కప్పుకుని జ్వరపీడితుడివై ఎలా ఉన్నావో అలా ఉండి గంగని స్మరించగలవా? గంగా నది గంగా నది గంగా నది అని కూడా అనద్దు. వచ్చి చూశావుగా 9 రోజులు గంగని ఒక్కసారి స్మరిస్తావా మనసుతో? దానికి ఏం అభ్యంతరం అండి? ఒకసారి తెల్లవారకట్ట అందరూ వెడుతున్నప్పుడు అయ్యో వెళ్తున్నారు నేను వెళ్ళటం లేదని ఎలాగో బాధ కలుగుతుందిగా, అప్పుడు గంగని స్మరిస్తాను, చాలు నీకు గంగా స్నానం వచ్చింది. ఇది నే చెప్పట్లేదు, శాస్త్రం చెప్పింది. అయితే ఇది అధికార భేదంతో ఉంటుంది.
నేను ఇప్పుడు ఈ మినహాయింపులు ఎవరికి చెప్పాను? జ్వరపీడితుడైన వాని యొక్క స్థాయిని బట్టి చెప్పాను. కంబళీ కప్పు పడుకుంటే బాగుంటుంది, హాయిగా ఎందుకు వచ్చిన గొడవ, గంగలోకి వెళ్ళక్కర్లేట్టని పడుకుని స్మరిస్తే పాపం వస్తుంది. ఎందుకంటే చిజ్జడ గ్రంథి బాగుంది, నువ్వు వెళ్ళగలవు, వెళ్ళగలిగి వెళ్ళకపోతే దోషం. చిజ్జడ గ్రంథి యందు దీన్ని తీసుకెళ్ళడానికి అవకాశం లేకపోతే అప్పుడు చాలా దగ్గర మార్గం చేత నువ్వు దాన్ని పొందవచ్చు. అందుకే ప్రతి దానికి మినహాయింపిస్తుంది శాస్త్రం. మీరు చూడండి, బంగారము చేత కానీ, వెండి చేత కానీ, రాగి చేత కానీ, మట్టి చేత కానీ విగ్రహమును తయారు చేసి అంటుంది. అసలు నువ్వు చేయడం ప్రధానం. నా దగ్గర బంగారం లేదండి, వ్రతం ఎగ్గొట్టేస్తానన్నద్దు. మట్టితో చెయ్యి చాలు. మట్టితో కూడా వినాయక వ్రతం చేయలేకపోతే ఓ పసుపు ఇలా ముద్ద పెట్టి బొట్టెట్టు, వచ్చేస్తాడు ఆయన. ఆయనంత తేలిగ్గా వచ్చేవాడు ప్రపంచంలో ఇంకోళ్ళేడు. వ్రతం మాత్రం మానేకు. శాస్త్రం ఎప్పుడు చెప్పినా అభ్యున్నతికి ఆస్కారం ఇస్తూ ఉంటుంది. అయ్యా నేను దశదానాలు చేయలేనండి, గుమ్మడి పండు మీద గంధపు చెక్క పెట్టి నీళ్లు పోసి ధారపోసి నువ్వు దశదానాలు చేసినట్లుగా నీ ఖాతాలో వేసేస్తాం. కానీ శక్తి నిర్ణయం చేసుకునేటప్పుడు పరాకుగా ఉండి చేసుకో. నీకు ఆ అవకాశం ఉంది, నీ అదృష్టం. అంతకన్నా భాగ్యవంతుడు ఇంకొకడు లేడు. కన్యాదానం చేసేటప్పుడు దశదానములు చేయగలిగిన శక్తి ఉండి చేసి కన్యాదానం చేసిన వాడెవరో వాడు మహాదృష్టవంతుడు. దశ పూర్వేషాం దశాపరేషాం. మగపిల్లవాడికి పెళ్లి చేసిన వాడికి లేదది. మగపిల్లవాడికి జాగ్రత్త చెప్పి లేచిపోతాడు తండ్రి స్నాతకం చేసి. కన్యాదానం చేసిన వాడికే ఫలితం. 5 మంది మగపిల్లలు ఉన్నారండి అంటే పనికొచ్చేది ఏమీ ఉండదు దానివల్ల. ఆ ఆడపిల్ల ఉంటే కన్యాదానం చేస్తూ దశదానాలు చేసి మీరు ఆ పిల్లని దానం చేశారనుకోండి, ఉత్తర క్షణంలో దశ పూర్వేషాం 10 తరాల ముందు, దశాపరేషాం తర్వాత 10 తరాలు అభ్యున్నతిని పొందేస్తాయి. ఎందుకని? ఏమంటే బయట దశదానాలు చేస్తే రాదా ఈ ఫలితం? రాదు. దేశకాలములు అని ఒక మాట. మీరు చేయడంలో అత్యంత ముఖ్యమైనదేదో ఆ ముఖ్యమైనది చేయడం వల్ల ప్రయోజనం తప్ప ఏది ముఖ్యమో అది వదిలిపెట్టి ప్రయోజనం రాదు. బియ్యం పోసాడు గిన్నెలో, కడిగాడు, కుక్కర్లో పెట్టాడు, కుక్కర్లో నీళ్లు పోసాడు, పైన ఆ మూతకి గ్యాస్కెట్ పెట్టాడు, ఆ మూత పెట్టాడు, జాగ్రత్తగా 2 హ్యాండిల్స్ సమానంగా చూశాడు, దెబ్బ కొట్టి చూశాడు, పైన ఆ వెయిట్ పెట్టాడు, అన్నీ చేశాడు, గ్యాస్ స్టవ్ మీద పెట్టాడు, వెలిగించడం మర్చిపోయాడు. అన్నం ఉడుకుతుందా? కొంచెం నీళ్లు తక్కువ పోసినా ఉడుకుతుంది. కానీ స్టవ్ వెలిగించడం మర్చిపోతే ఉడకదు. దేశకాలముల యందు అది ప్రధాన పాత్ర అన్నం వండడానికి. అంతే తప్ప ఒకసారి దాటిపోతే ఇక మీరు దాన్ని పొందలేరు కదా. ఇప్పుడు నిన్న రాత్రి పాలు తోడెట్టుకుంటే ఇవాళ పెరుగు తింటాం. అయ్యయ్యో రాత్రి పాలు తోడెట్టుకోవడం మర్చిపోయానంటే తెచ్చుకోవాలంతే పెరుగు డబ్బా తప్ప ఇప్పుడు తోడెడతాను మర్చిపోయానే పాలు ఎప్పటి నుంచి తోడు పెడుతున్నానే నిన్ను శ్రద్ధగా, ఈ ఒక్కసారికి నన్ను మన్నించలేవా? ఈ ఒకసారి మా ఆయన దెబ్బలాడతాడు, 6ంటికి తోడు పెడతాను, ఆయన 10ంటికి మజ్జిగ దాగి ఆఫీస్కి వెడతాడు, 10ంటికి తోడుకో అంటే తోడుకుంటుందా? ఒక్కనాడికి తోడుకో. దేశము కాలము ఇది. అందుకే సనాతన ధర్మమునందు దేశకాల సంకీర్తనం చేయిస్తారు అన్నిటికీ. అసలు ఇది అత్యంత ప్రధానం. అందుకే వ్యాసుల వారు ఓ మాట చెప్పారు, మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏం చెయ్యండి, ఎన్ని చేసినా ఎన్నిటి యందు ములిగినా నిర్మలం నమనో యావత్తావత్ సర్వం నిరర్థకం. మనసు నిర్మలం కావాలి. మనసుకు పట్టిన మలినం వదలడము అంటే, అందుకే పుణ్యకార్యములను దేనిగా వాడతారంటే పాత్రతోనే చింతపండుగా అంది శాస్త్రం. చింతపండు మంచిది, ఉప్పు మంచిది, పాత్ర కిలుం పట్టింది. ఇప్పుడు ఉప్పు చింతపండు పట్టుకుని కిలుం పట్టిన పాత్రని తోవాడు. ఇప్పుడు ఏమైంది? పాత్రకి పట్టిన కిలుం పోయింది. మీరు పాత్రకి తళతళ తాలేదు, పాత్ర తళతళలాడుతూనే ఉంది, దాన్ని కిలుం పట్టింది, జంగు పట్టింది. ఇప్పుడు చింతపండు పెట్టి తోమారు. అసలు ముందు బాగున్నదేది? చింతపండు. బాగున్నది ఉప్పు. పాడైంది పాత్ర. ఇప్పుడు ఈ 2 పాత్రకేసి తోమారు. పాత్ర మెరవస్తూ వచ్చింది అంటే కొత్తగా మెరుపు రాలేదు, ఉన్న మెరుపు పైకి వచ్చింది. అడ్డొచ్చిన జంగు పోయింది. అసలు ముందు నుంచి పాత్రత కదండి జంగు, అది పోయింది కదా. పాపం ఇవి చేసుకున్న పాపం ఏమిటి, దీన్ని పులుసులో వేస్తానంటారా? అనరు, దీన్ని వదిలేస్తారు. ప్రధానం ఏమిటి? ఏది? పాత్ర మెరవడం. పుణ్యం అంతే. దాన్ని అలా మార్చాలి. ఆ మార్చేటటువంటి క్రమం తెలియాలి.
ఆ క్రమం తెలిసిందనుకోండి